నరసింహ శతకము. పసరంబు పంజైన పసులుగా పరితప్పు, ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు. భార్య గయ్యాలైన ప్రాణనాథుని తప్పు, తనయుడు దుష్టైన తండ్రి తప్పు. సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు. అశ్వంబు చెడుగైన ఆరోహణిని తప్పు, దంతి దుష్టుడైన మావటి వంతు తప్పు. ఇట్టి తప్పులెరుగక ఇచ్చవచ్చినటుల మెలగుదరిప్పుడీ అవని జనులు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమగు ధర్మపురమున వసించువో నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు. పాపములను పారద్రోలేవాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, పశువు దొంగది అయితే అది కాపరి యొక్క దోషము, ప్రజలు దుష్టులైతే అది రాజు యొక్క తప్పు. భార్య గయ్యాలి అయితే భర్తది తప్పు, కుమారుడు చెడ్డవాడైతే తండ్రి తప్పు. సైన్యము పారిపోతే సేనాధిపతిది తప్పు, అమ్మాయి పాడైతే అమ్మదే తప్పు. గుర్రము గాడి తప్పితే రౌతుది దోషం, ఏనుగు చెడ్డదైతే మావటి వానిది తప్పు. ఈ దోషాలను తెలియకుండా ఈ లోకంలో మానవులు చరిస్తూ ఉంటారు. మంచి చెడుల వివేకం లేకుండా తప్పులకు ఒక దశలో మానవులు నాంది పలుకుతారు. మనస్సు విజృంభించి ప్రవర్తించడం ప్రారంభిస్తుంది. అదుపు తప్పితే పొదుపు చేయడం కష్టం. వివేకంతో జీవించడమే విశిష్టం. ప్రయత్నిస్తే ఏదీ కష్టం కాదు. అభ్యాసము కూసు విద్య అని సామెత ఉన్నది కదా అని ఈ పద్య భావము. ధన్యవాదములు.